ఆగస్టు 12, 2026 సూర్యగ్రహణం. ఇంతకీ గ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి? ఎలా వస్తూ ఉంటాయి? ఆకాశంలో ఉన్న గ్రహ గమనాలకు అనుగుణంగా మనకు గ్రహణాలు ఏర్పడడం అనేది పరిపాటి. అయితే ఈ నేపథ్యంలో మనకు గ్రహణం కనిపిస్తే ఒక రకమైన ఫలితాలు, కనిపించకపోతే ఒక రకమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మరి ఆగస్టు 12వ తేదీ ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణం ఏర్పడటం లేదు కాబట్టి గ్రహణ సూతక నియమాలు ఏవి కూడా మనకు వర్తించవు. మరి ఇంతకీ ఈ సూర్యగ్రహణం ఏ ఏ ప్రదేశాలలో వస్తుంది అని అంటే ఐస్లాండ్, గ్రీస్లాండ్, యూరప్, కెనడా, అట్లాంటా వంటి దేశాల్లో వస్తుంది. చాలా పెద్ద గ్రహణం సూర్యగ్రహణం. ఇది ఎలా అంటే ఆగస్టు 12వ తేదీ రాత్రి 9 గంటల 4 నిమిషాలు భారత కాలమాన ప్రకారంగా అర్ధరాత్రి మనకు 1 గంట 9 నిమిషాల వరకు ఉంటుంది. పీక్ టైం వచ్చేసి గ్రహణము 10 గంటల 28 నిమిషాలకు ఉంటుందన్నమాట. మొత్తానికి సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 28 నిమిషాలు ఉంటుంది. సుదీర్ఘ కాలంగా 4 గంటల 28 నిమిషాల పాటు సాగే ఈ గ్రహణం చాలా అతిపెద్ద మార్పులకు నాంది అని చెప్పచ్చు. అయితే ఈ సూర్యగ్రహణం వల్ల ఎన్నో రకాల ప్రభావాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే దేశాల మధ్య, రాజుల మధ్య పొరపొచ్చాలొచ్చే అవకాశాలున్నాయి. కొన్ని జల ప్రళయాలు సంభవించే అవకాశాలున్నాయి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ గ్రహణ సమయంలో ఏం చేయాలి? ముఖ్యంగా ఏ దేశం వారికి ఈ గ్రహణం వర్తించినా ముఖ్యంగా ఆహార నియమాలు అనేవి పాటించాలి. ఎందుకు అంటే గ్రహణ సమయంలో విడుదలయ్యే అతి నీలలోహిత గ్రహణాలు అనేవి ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, మనకు కనిపించదు కదా, మనం పాటించనక్కర్లేదు అని. వాస్తవమే. అయితే కొద్దిపాటి ప్రభావం అయితే ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో కడుపులో ఏమీ లేకుండా చూసుకుంటే చాలా ఉత్తమోత్తమైన ఫలితం. ఇంతకీ గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఇప్పుడు మనకు భారతదేశంలో గ్రహణం లేదు కాబట్టి ఏం కంగారు పడాల్సిన పని లేదు. విదేశాల్లో ఉన్న స్త్రీలు, అందులో మనవాళ్ళు ఎవరైనా కూడా గర్భిణీగా ఉంటే వారు ఏంటంటే చక్కగా ప్రశాంతంగా పడుకుని ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా వాడకుండా చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ వారు విశ్రాంతి తీసుకోవడం అనేది ఉత్తమోత్తమైన విషయం. తర్వాత గ్రహణ సమయంలో అటు ఇటు ప్రయాణాలు చేయకూడదు, ఆహారం స్వీకరించకూడదు, తర్వాత ఏ రకమైన పనులు చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం బాహ్యంగా బయట తిరిగామనుకోండి, ఆ కిరణాల ప్రభావం మన మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఆగస్టు 12వ తారీఖు ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి, అందులోనూ ఈ గ్రహణం రాత్రి సమయంలో ఉంటుంది కాబట్టి ఎవ్వరూ పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. మీరు చక్కగా కూడా సూర్య భగవానుణ్ణి ప్రార్థన చేస్తూ మీ ఇష్ట దైవాన్ని మీరు నామస్మరణ చేస్తే మీకు ఎటువంటి దోషాలు కూడా అంటే అవకాశం ఉండదు.